రాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లే పని చేసేవారిపైనే ఎక్కువ విమర్శలొస్తాయి. పరీక్ష రాయగానే తప్పులు ఒప్పులు తేలుస్తాయి. కానీ నేను తెలివైన వాడిని కాబట్టి పరీక్ష రాయను అనడం ఎంత అర్థం లేనిదో పనిచేసే నాయకుణ్ణి కూడా అదే విధంగా విమర్శించటం అంతే తేడా. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధి, పరిశ్రమలు, విజన్ అనే 3 అంశాల దారిలోనే నడిచారు. కానీ ఆ విజన్ను గుర్తించాల్సిన చోట ప్రజలు, మరీ ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కూడా కొన్నిసార్లు అతి సాధారణంగా తీసుకుంటున్నారు. ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చంద్రబాబు ఆలోచనల పరిమాణం, అమలు శక్తి ఎంత విస్తృతమైందో పరిశీలిస్తే ఆయనపై ఎవరూ సులభంగా మాట అనలేరు. హైదరాబాద్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సైబరాబాద్ ఏర్పాటుతో ప్రారంభమైన అభివృద్ధి దేశం మొత్తం దృష్టిని తెలంగాణ పైకి తిప్పింది. అయితే ఆ అభివృద్ధిని తిరిగి తప్పుగా మలిచి చూపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. హైదరాబాద్లో పెట్టుబడులు తెచ్చింది రాష్ట్ర విభజనకు కారణమని చెప్పే విశ్లేషకులు ఉన్నారు. అయితే అదే నిజమైతే తెలంగాణ ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును ఎందుకు గౌరవంతో చూస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవ్వరూ ఇవ్వరు. ఒక రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఇంజిన్లా ముందుకు లాగే ఆర్థిక వ్యవస్థ అవసరం. అప్పుడు హైదరాబాద్లో ఐటీని బలంగా నిలబెట్టారు. ఇప్పుడు ఏపీలో అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించకుండా సమాన అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని విశాఖ, రాయలసీమ, దొనకొండ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశ్రమల స్థాపన కోసం అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి తెచ్చిన వాదన అమరావతికి పెట్టుబడులు రావడం లేదు అనే కథనం. ఈ కథనానికి నిస్సిగ్గుగా ఊతమిస్తున్న వారు వైసీపీ పెంచిన కొందరు కుహానా మేధావులు, రాజకీయ విశ్లేషకుల వేషంలో ఉన్న ప్రచారకులు. చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే ఈ కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రచారాన్ని టీడీపీలోని కొంతమంది కూడా తెలియకుండానే నమ్ముతున్న పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి పాలన సంక్షేమంపై నడిచింది. కానీ ఆ సంక్షేమం మాటున జరిగే విధ్వంసాలను ప్రజలు గమనించారని ప్రభుత్వం అనుకుంది. చివరికి ప్రజలు అన్నీ చూసి నిర్ణయం తీసుకున్నారు. చేసింది చెప్పుకోలేకపోయాం అని జగన్ బాధపడుతున్నా అసలు సమస్య చేసిన పని కన్నా చేసిన హానిలోనే ఉందని ప్రజలు స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడైతే చంద్రబాబు మరోసారి ఒక స్పష్టమైన విజన్తో పనిచేస్తున్నారు. కానీ ఆయన ఏం చేసినా పెట్టుబడులు తెస్తే ఒకే ప్రాంతానికే తెచ్చారు అంటారు, తేకపోతే పనేమీ చెయ్యలేదంటారు. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే షో ఆఫ్ అంటారు, నిర్వహించకపోతే ప్రయత్నం చేయలేదని విమర్శిస్తారు. ఆయన వయస్సు కంటే శక్తి కంటే ఎక్కువగా పనిచేస్తుంటే ప్రతి అడుగులోనూ లోపాలు వెతకటం, కనపడిన చోట కూడా వంకలు పెట్టడం ప్రారంభమైంది. దీనికి తోడు టీడీపీతో సంబంధం ఉన్న కొంతమంది కుహానా మేధావులు కూడా అదే స్వరంలో మాట్లాడితే అది నాయకుడికే కాదు పార్టీ భవిష్యత్తుకే భారీ నష్టం.